హాయ్ మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన జ్యోతి గారు ఒరిస్సా నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ అమావాస్య ధ్యానం మాస్టర్స్. మనలోని భయాలు, సరికాని ఆలోచనలు పోగొట్టే చంద్రునితో ధ్యానం. ఈ గొప్ప ధ్యానాన్ని, ఆత్మజ్ఞాన్ని అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. ముందుగా మనందరి గురువైన బ్రహ్మఋషి పితామహ పత్రిజీ గురుగారిని ఆత్మ ప్రణామాలు చేస్తూ, ఈరోజు అమావాస్య ధ్యానంలో మనమందరము ఒకే చైతన్యతో, ఒకే ఎనర్జీతో కనెక్ట్ అవుతూ అంత చక్కటి ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. ఈరోజు అమావాస్య ధ్యానం ఎంత మనము దైవంతో కలిసి, ఆ దివ్య చైతన్యంతో కలిసి ఎంత ధ్యానం చేస్తామో, మన చుట్టూ అంత సరికాని ఆలోచనలు కానీ, సరికాని భయాలు కానీ, సరికాని భావనలు, మన చుట్టూ ఎలాంటి పరిస్థితులు కానీ సరికానివి అన్ని తొలగిపోతాయి మాస్టర్స్. ఈరోజు మీరు ఎలా ఆలోచిస్తున్నారో అని ఈరోజు మీరు ఈ అమావాస్య ధ్యానంలో అన్ని సరైనవే ఆలోచిస్తూ, సరైన పనులు చేస్తూ, సరైన మాటలు మాట్లాడుతూ, ఈరోజు చక్కగా మనలో ఉన్న పరమాత్మతో కనెక్ట్ అవుతూ, ఆ దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్. పత్రి సార్ ఒక రక్షణ రేఖ, ఆది పరాశక్తి యొక్క రక్షణ రేఖ, ఆర్కేంజీ మైకేల్ సార్ యొక్క శక్తివంతమైన రక్షణ రేఖ, మనతో పాటు మన కుటుంబ సభ్యులకి అందరికీ వేస్తున్నాం ఒక రక్షణ. మనమందరం పత్రి సార్ ఒక రక్షణ రేఖలో సురక్షితంగా చక్కగా కలిసి చక్కగా ధ్యానం చేసుకుంటున్నాం మాస్టర్స్. గరుడ క్రిస్టల్తో మన ఇంటి చుట్టూ ఒక రక్షణ వేస్తున్నాము. మనమందరం సురక్షితంగా ధ్యానం చేసుకుంటున్నాం మాస్టర్స్. ఈ అమావాస్యలో సరికాని ఎనర్జీస్, సరికాని సోల్స్ చాలా మనకి ఇబ్బంది పెడతాయి మాస్టర్స్. అందుకే ఇవన్నిటికీ దూరంగా ఉండాలి అంటే మన శ్వాసని గమనిస్తూ ఎంత సమయం దొరికితే అంత సమయం ధ్యానం చేయాలి మాస్టర్స్. ధ్యానం చేస్తూ ఆ దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ ప్రతి నిమిషం ధ్యాన స్థితిలో ఉంటూ ఆ శ్వాసనే గమనిస్తూ ఆ పరమాత్మతో కనెక్ట్ అవుతూ ధ్యానం చేద్దాం మాస్టర్స్. ఈ అనంత కోటి విశ్వంలో ప్రతి ఒక్క మాస్టర్స్ ఒక చైతన్యతో, ఆది పరాశక్తి యొక్క శక్తిపాతంతో కనెక్ట్ అవుతూ, పత్రిసర్ ఒక హృదయ చైతన్యంతో కనెక్ట్ అవుతూ ఎంతో బ్రహ్మాండమైన స్థితిలో చక్కటి ధ్యానం చేసుకుంటున్నాం మాస్టర్స్. సరికాని ఆలోచనలు, సరికాని భయాలు, సరికాని భావనలు పూర్తిగా తీసేయండి మాస్టర్స్. పూర్తిగా తీసేస్తూ ఈ అమావాస్య ధ్యానంలో పూర్తిగా అన్ని సరైన పనులు చేస్తూ, సరైన మాటలు మాట్లాడుతూ, సరైన ఆలోచనతో చేస్తూ, ఆ పరమాత్మతో ఒక చైతన్యతో, ఒక దివ్య చైతన్యతో కనెక్ట్ అవ్వండి మాస్టర్స్. అయినప్పుడే సరికాని మా ఎనర్జీతో, సరికాని మనసులతో, సరికాని మాస్టర్స్తో మనము దూరంగా ఉండగలుగుతాం మాస్టర్స్. ఈరోజు ఎంత సమయం దొరికితే అంత సమయం ధ్యానం చేయాలి మాస్టర్స్.
ఈరోజు సరికాని ఆలోచనలు చేస్తే మాత్రము అవి చాలా ఫాస్ట్గా వెళ్ళి మనకి బాధ మిగులుస్తాయి మాస్టర్స్, మనకి ప్రాబ్లం క్రియేట్ చేస్తాయి మాస్టర్స్. అందుకే మాస్టర్స్ ఈరోజు ఈ అమావాస్యలో అన్ని సరైన పనులు చేస్తూ, సరైన ఏం కావాలి అది ఆలోచిస్తూ, ప్రతి నిమిషం ఆ శ్వాసనే గమనిస్తూ, మనసుని పూర్తిగా శూన్యం చేసుకుంటూ, మన పరమాత్మతో మనం ప్రతి నిమిషం కనెక్ట్ అవుతూ ధ్యానం చేద్దాం మాస్టర్స్. శ్వాస మీద ధ్యాస, ఆ సహజమైన శ్వాసను గమనిస్తూ ఉండండి మాస్టర్స్. ఈరోజు మనం చేస్తున్న ఈ ధ్యానంలో ఎంతో శక్తిని మనం ఆ విశ్వశక్తికి పంపిస్తూ, ఆ విశ్వశక్తి నుంచి అపారమైన శక్తిని మనం తీసుకుంటున్నాం మాస్టర్స్. విశ్వం నుంచి ఎంతో శక్తి ఒక కాంతిలాగా మన భ్రమరంధ్రం నుంచి మన శరీరంకి వెళ్తుంది మాస్టర్స్. ఆ ఎనర్జీని మా శరీరంలో ఉన్న ప్రతి ఒక్క అంగం దగ్గర ఫీల్ అవ్వండి మాస్టర్స్. ప్రతి ఒక్క పార్ట్ దగ్గర ఎక్కడైతే మీకు ఇబ్బందిగా అనిపిస్తుంటే అక్కడ మీరు ఫీల్ అవ్వండి మాస్టర్స్. అదే ఎనర్జీతో మీ బాడీలో ఉన్న ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నా ఆ హీల్ చేస్తుంది. అస్సలు భయపడొద్దు. ప్రతి ఒక్క అంగం దగ్గర ఆ ఎనర్జీని ఫీల్ అవ్వండి. ఆ విశ్వం నుంచి వచ్చిన అనంతమైన శక్తిని మహాశక్తిగా ఈరోజు మార్చుకుంటూ మనమందరం కలిసి ఒక దివ్య చైతన్యంగా, ఒక విశ్వశక్తిగా, ఒక సృష్టికర్తగా మారుతున్నాం మాస్టర్స్. ఈరోజు మనం చేస్తున్న ఈ ధ్యానంలో, ఈ అమావాస్య ధ్యానంలో ఏ సరికని ఎనర్జీ కానీ, ఏ సరికని మాస్టర్స్ కానీ ఎవ్వరూ మనకి ఇబ్బంది పెట్టకుండా హనుమంతుడి వారిని ఈరోజు ఇన్వైట్ చేసుకుంటున్నాం మాస్టర్స్. చాలా ప్రేమగా ఇన్వైట్ చేసుకోండి మాస్టర్స్. హనుమంతుడు వారు వచ్చేసారు. మనకి ఏ భయము లేదు. ఈరోజు మనము ఈ క్షణం హనుమంతుడి వారిది ఒక చైతన్య శక్తితో కనెక్ట్ అవుతాం మాస్టర్స్. మనలో ఉన్న సరికని ఆలోచనలు, సరికని భయాలు,
సరికని భావనలు అన్ని బయటికి తీసేస్తారు మాస్టర్స్. ఈరోజు మనమందరం కొత్తగా సరైన ఆలోచనతో సరైన ఎనర్జీతో ఆ విశ్వశక్తితో కనెక్ట్ అవుతూ మనమందరం కలిసి మనలో ఉన్న పరమాత్మతో కనెక్ట్ అవుతూ ఎంతో చక్కటి ధ్యానం చేసుకుంటున్నాం మాస్టర్స్. పూర్తిగా హనుమంతుడి వారితో కనెక్ట్ అవ్వండి మాస్టర్స్. మీలో చిన్న భయం ఉన్నా హనుమంతుడి వారితో ఒక దివ్య చైతన్యతో కనెక్ట్ అవుతూ ఆ భయాన్ని బయటికి తీసేయండి మాస్టర్స్. హనుమంతుడి వారికి ఉన్న శక్తి మనకి ఉంది అని గుర్తించాలి మాస్టర్స్. అది గుర్తించాలి అంటే మన మనసుని పూర్తిగా శూన్యం చేసుకుంటూ ఎప్పుడైతే ఏకాగ్రతగా మన శ్వాసని గమనిస్తూ ఈ అనంత కోటి విషయంలో ఉన్న పూర్తిగా విశ్వశక్తితో కనెక్ట్ అవుతాం మాస్టర్స్. కనెక్ట్ అవుతూ కాసేపు ధ్యానం చేద్దాం. హనుమంతుడి వారిది ఒక రక్షణ మనతో పాటు మన కుటుంబ సభ్యులకు వేస్తున్నాం మాస్టర్స్. ఈరోజు ఈ అమావాస్యలో సర్కని సోల్స్ చాలా ఇబ్బంది పడతాయి మాస్టర్స్. అన్నిటికీ దూరంగా ఉండాలి. దూరంగా ఉండాలి అంతే. ఆ హనుమంతుడి వారి యొక్క చైతన్యతో కనెక్ట్ అవ్వండి మాస్టర్స్. ఆ చైతన్యతో కనెక్ట్ అవుతూ అందరూ ఎలా చెప్పుకోండి మాస్టర్స్, నాకు ఏ మాయలు వద్దు, నా చుట్టూ ఏ మాయలు ఉండడానికి వీల్లేదు, దీనికి నేను ఒప్పుకోను అని చెప్పుకోండి మాస్టర్స్. నేను నాకు సరైన నా పరమాత్మ నా పూర్ణాత్మతో కలిసి ధ్యానం చేస్తున్నానని చెప్పుకోండి మాస్టర్స్. నేను దేనికి భయపడను. ఈ రోజు నుంచి సరికని ఆలోచనలు, సరికని భావనలు
సరుకని భయాలు పూర్తిగా బయటికి తీసేస్తూ పూర్తిగా శుద్ధ చైతన్యంతో కనెక్ట్ అవుతూ ధ్యానం చేస్తున్నాను మాస్టర్స్. ఈ అనంత కోటి విశ్వంలో ప్రతి ఒక్క అణు పరమాణుతో అనుసంధానం అవుతూ మన పూర్ణాత్మ దగ్గర నుంచి దివ్య సందేశాలు తీసుకుంటూ ఆది పరాశక్తి యొక్క శక్తిపాతంతో కనెక్ట్ అవుతూ ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్. పూర్తిగా ఆది పరాశక్తితో కనెక్ట్ అవ్వండి. కనెక్ట్ అవుతూ కాసేపు ధ్యానం చేస్తాం మాస్టర్స్. ఈరోజు ఈ క్షణం మనలో ఉన్న పరమాత్మతో, మన పూర్ణాత్మతో పూర్తిగా కనెక్ట్ అవుతాం మాస్టర్స్. మన పరమాత్మకి, మన పూర్ణాత్మకి పూర్తిగా సరెండర్ అయి ఉంటాం. మనమందరం కలిసి ఎలా చెప్పుకోండి మాస్టర్స్, నా చుట్టూ ఎలాంటి పరిస్థితులు కానీ, ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ, ఎలాంటి సరికని వ్యక్తులు కానీ ఉన్నా నేను పూర్తిగా మీకు సరెండర్ అయి ఉన్నాను. మీరే చూసుకోండి. నేను ధ్యానం చేస్తున్నాను, ధ్యాన మార్గంలో ఉన్నాను, స్పిరిచువల్ వర్క్ చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాను అని మనస్ఫూర్తిగా చెప్పుకోండి మాస్టర్స్. పూర్తిగా సరెండర్ అవ్వండి. మీ పరమాత్మ, మీ పూర్ణాత్మకి పూర్తిగా సరెండర్ అయ్యి చెప్పుకోండి. ఈ రోజు నుంచి నేను ధ్యానం చేస్తున్నాను, ధ్యాన మార్గంలో ఉంటాను, స్పిరిచువల్ వర్క్ చేయడానికి పూర్తిగా సిద్ధంగా ఉన్నాను చెప్పుకుంటూ పూర్తిగా కనెక్ట్ అవుతూ ధ్యానం చేద్దాం మాస్టర్స్. ఏ సరికని ఆలోచనకి వెళ్ళొద్దు మాస్టర్స్. ఏ సరికని ఆలోచనకి వెళ్తే మాత్రం అది అనుకోగానే జరుగుతుంది. కాబట్టి అక్కడి నుంచి బయటకు వచ్చి హనుమంతుడి వారి ఒక దివ్య చైతన్య శక్తితో కనెక్ట్ అవుతూ ధ్యానం చేయండి మాస్టర్స్.
హనుమంతు వారు ప్రతి నిమిషం ప్రతి క్షణం మనకు ఒక రక్షణ కల్పిస్తున్నారు. ఏ సరికని మాస్టర్స్ కానీ, సరికని సోల్స్ కానీ, సరికని వ్యక్తులు వచ్చి మనకి ఇబ్బంది పెట్టలేరు. మనమందరం కలిసి హనుమంతుడి వారి ఒక రక్షణ రేఖలో సురక్షితంగా వాళ్ళొక చైతన్య శక్తితో కనెక్ట్ అవుతూ ఎంతో బ్రహ్మాండమైన స్థితిలో చక్కటి ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్. ఈరోజు మనం చేస్తున్న ధ్యానానికి ఆ శివయ్య తండ్రిని కూడా ఇన్వైట్ చేసుకుంటాం మాస్టర్స్. ఆ శివయ్య తండ్రిలా ప్రతి నిమిషం ధ్యాన స్థితిలో ఉంటూ ప్రతి నిమిషం తన పరమాత్మతో తను కనెక్ట్ అవుతూ ధ్యానం చేసినట్టుగా మనమందరం కలిసి ఆ శివయ్య తండ్రిలో ఉన్న ఆ విశ్వశక్తిని, ఆ చైతన్య శక్తితో కనెక్ట్ అవుతూ ధ్యానం చేద్దాం మాస్టర్స్. అందరూ పూర్తిగా కనెక్ట్ అవ్వండి మాస్టర్స్. పూర్తిగా కనెక్ట్ అవ్వండి. ఆ చైతన్య శక్తి రూపానికి వెళ్ళొద్దు. ఆ కాంతితో, ఆ చైతన్య శక్తితో కనెక్ట్ అవుతూ ధ్యానం చేస్తున్నాం మాస్టర్స్. ఎంత కావాలంటే అంత ధ్యానం చేయండి మాస్టర్స్. భగవంతుడి నామం స్వరూపం, భగవంతుడి నామం జపిస్తూ ప్రతి నిమిషం ఆ దైవత్వంతో పనిచేస్తూ ప్రతి నిమిషం ఆ అనంత కోటి విశ్వంలో విశ్వశక్తి అయిన శక్తితో కనెక్ట్ అవుతూ ఈరోజు ప్రతి నిమిషం ధ్యానం చేద్దాం మాస్టర్స్. ఈరోజు ఏ సరికని ఆలోచనలు, ఏ సరికని భావనలు, భయాలు ఏమీ తీసుకురాకండి మాస్టర్స్. ప్రతి నిమిషం ఎరుకుతూ ఉండు, ప్రతి నిమిషం ఎరుగుతూ ఉంటూ ముక్కోటి దేవి దేవతలతో, ప్రతి ఒక్క అష్టమాస్టర్ ఒక చైతన్యతో, గురువులు ఒక చైతన్యంతో కనెక్ట్ అవుతూ చక్కటి ధ్యానం చేసుకుందాం మాస్టర్స్. అందరం చక్కటి ధ్యాన స్థితిలో ఉన్నాము. ఎవరు కళ్ళు తెరవకండి.
పూర్తిగా కనెక్ట్ అవ్వండి మరికొన్ని నిమిషాలు. మరొక 3 నిమిషాలు మాస్టర్స్. ఎవరు కళ్ళు తెరవకండి, పూర్తిగా కనెక్ట్ అవ్వండి. ఈ అనంత కోటి విషయంలో మనందరం కలిసి ఆ హనుమంతుడి వారితో, ఆ శివయ్య తండ్రి యొక్క దివ్య చైతన్యంతో కనెక్ట్ అవుతూ, ఆ విశ్వంలో ఉన్న అనంతమైన విశ్వశక్తితో కనెక్ట్ అవుతూ చక్కటి ధ్యానం చేసుకున్నాం మాస్టర్స్. ఇప్పుడు మన చుట్టూ ఉన్న శబ్దాలని గమనిస్తూ మెల్లిగా బయట ప్రపంచంకి రావడానికి ముందు ఆ హనుమంతుడి వారిని, శివయ్య తండ్రిని చాలా ప్రేమగా వాళ్ళ పాదాలని నమస్కరిస్తూ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోండి మాస్టర్స్. మెల్లిగా మన చుట్టూ ఉన్న శబ్దాలని గమనిస్తూ ఈ బాహ్య ప్రపంచంకి రావడానికి ప్రయత్నిద్దాం మాస్టర్స్. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. ఆ చేతులు తీసుకెళ్ళి కళ్ళ మీద పెట్టుకోండి మాస్టర్స్. కాసేపు అలాగే ఉంచండి మాస్టర్స్. మీకు వచ్చిన శక్తి పూర్తిగా మళ్ళీ మీ శరీరంలో స్థితం అవ్వాలి. అలాగే మీ అరచేతుల్ని చక్కటి చిరునవ్వుతో చూసుకుంటూ మీ ముందు ఉన్న ఆత్మస్వరూపులకు అందరికీ నమస్కరిస్తూ చక్కటి ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గురువు గారిని ఆత్మ ప్రణామం చేస్తూ గట్టిగా ఒకసారి క్లాస్ కొడదాం మాస్టర్స్. జై హో పత్రిజీ, జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన జ్యోతి మేడం గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. అలాగే మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం, అందరి చేత చేద్దాం మాస్టర్స్. మాస్టర్స్ వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.